ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రి కాల వాక్య భాగం ధ్యానించుకున్నాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాను. రాత్రి కాల సమయంలో ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 14వ వచనం. నీతి న్యాయంలో నీ సింహాసనములకు ఆధారములు, కృపా సత్యంలో నీ సన్నిధాన వర్తులు. ఆమె దేవుడు వాక్య భాగం దీవించింది గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 6-7 వచనాలలో దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున నీ దేవుడి చెలికాంట కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 17వ వచనము. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 2వ వచనం. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 4వ వచనం. యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు, యాకోబు సంతతి మధ్య నువ్వు నీతి న్యాయమును జరిగించి ఉన్నావు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడిన, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 7వ వచనం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నువ్వు నా దాసుడువని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన ఒకే దానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. ఆయన నీతి న్యాయం నీ సింహాసనములకు ఆధారము తండ్రి, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు ప్రభు. నాయన మేము నీతిగా జీవించే వారంగా, సత్యమును అనుసరించే వారంగా, శక్తిని బలం మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలు బలపరచండి, స్థిరపరచండి. మీ చిత్తమును మా జీవితం జరిగించి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.